అందరికీ నమస్కారం అండి. సాంగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరే క్వశ్చన్స్ అడగచ్చు. అంటే 5 years తర్వాత, ఇక 5 years నుంచి సినిమా తీస్తున్నాను, కానీ 5 years తర్వాతనే ప్రెస్లో మాట్లాడుతాను ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం కదా, కొన్ని రోజులు అలవాటు అయిపోతుంది. ఇదే ఫస్ట్ బోనీ కాబట్టి కొంచెం. అంటే ప్రభాస్ గారితో చేశారు కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అసలుకి ఆయనతో ఏంటి? ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్ అనుకున్నా, ఆయన యాక్చువల్గా నాకు సినిమాలో కన్నా ఆయన బయట యాజ్ ఎ పర్సన్గా నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాను. దాన్ని చాలా కలవడం, మాట్లాడడం, అదే 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 దాంతోపాటు అలానే మూవీ కూడా షూట్ అయిపోయింది. పర్సనల్గా ఎప్పుడు నేను ఏదో ఏదో లైక్ ఒక ఒక లైక్ స్టార్ హీరోతో వర్క్ చేస్తున్నా అలా ఏం లేకుండా లైక్ జోల్గానే వి మెట్ అండ్ అనుకుని నాకు పర్సనల్గా చాలా ఇష్టం. సో అలానే సినిమాలో అది సెట్ అయిపోయింది. సార్ మీ అంటే బాహుబలి సార్. సో బాహుబలితో మనం ఎప్పుడు కంపేర్ చేయలేం. సాహో అనేది ఇంకో సినిమా, బాహుబలి తర్వాత వచ్చే సినిమా. అండ్ ఇంకోటి ఏంటంటే బాహుబలి 1 ముందే మనం కథ చెప్పడం జరిగింది. సో బాహుబలి అనేది నా మైండ్లో అప్పుడు లేకుండా నేను కథ చెప్పేటప్పుడు ఒక కథగా ప్రభాస్ గారికి ఎలాంటి కథ బాగుంటుందని ఆ కథ ఉద్దేశంతోనే కథ చెప్పడం జరిగింది. సో ఆ బాహుబలి ఇంపాక్ట్ నా మీద ఎక్కువ పడలేదు యాక్చువల్లీ. అంతలోపు కథ రెడీ అయిపోయింది అనమాట. సో పెద్ద టెన్షన్ ఏం లేదు. సార్ మీ ఫస్ట్ మూవీతో పోల్చుకుంటే ఇది 100 times బిగ్గర్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. అంటే హ్యాండిల్ చేయడంలో ఉన్న ఎక్స్పీరియన్స్ మీరు తప్ప మిగతా టీం అంతా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. సో వాళ్ళ మధ్యలో మీరు వాళ్ళతో వర్క్ చేయించుకోవడంలో ఏమైనా టెన్షన్ పడ్డారా? ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఈ టెన్షన్తో పోల్చుకుంటే ఆ టెన్షన్ పెద్ద ఏం లేదు. సో అది ఎప్పుడు ఏంటంటే లైక్ మనం చెప్పే కథ వాళ్ళకి నచ్చడం, తర్వాత మన మీద ఒక్కసారి వాళ్ళు బిలీఫ్ ఫ్రమ్ స్టార్ట్ చేస్తే ఓకే వీడు హ్యాండిల్ చేయగలుగుతాడు అని ఒక ఫీలింగ్ వాళ్ళకి రావడం స్టార్ట్ చేస్తే ఇంకెప్పుడు ఆ పెద్ద టెక్నీషియన్ చిన్న టెక్నీషియన్ అనేది ఉండదు. సో నాకు పెద్దగా ఈ టెక్నీషియన్ వల్ల నాకు సినిమాకి హెల్ప్ అయింది తప్ప ఆ టెన్షన్ పడడం లేకపోతే కంగారు అలాంటివి ఎక్కువ ఏమీ అవ్వలేదండి. అండ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే సాహో అనేది రియలీ ఇట్స్ లైక్ ఎవరికి రాని ఆపర్చునిటీ. సెకండ్ సినిమాకి నా ఫస్ట్ మధ్య పోల్చుకుంటే లైక్ 2 huge మూవీ. సో చాలా నేర్చుకున్నాను. చెప్పడానికి యాక్చువల్లీ ఒక రోజు సరిపోతుంది యాక్చువల్లీ. బాహుబలి విజయం ఈ కథలో ఏమన్నా మార్పులు తెచ్చిందా? కథలో ఏ మార్పులు రాలేదండి, కథ అలానే ఉంచాం. బట్ లైక్ స్కేల్ వైజ్ కూడా కొంచెం లైక్ బాహుబలితో మ్యాచ్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ కథకి ఏం కావాలో ఆ కథకి సంబంధించిన స్కేల్ పెంచడం జరిగింది తప్ప బాహుబలి వచ్చింది దాన్ని ఇప్పుడు బీట్ చేయాలి లేకపోతే అలా ఎప్పుడూ లేకుండా. ప్రస్తుతం ప్రోగ్రెస్ ఏంటి? అంటే మనం August 15th అనుకున్నాం, మళ్ళీ తర్వాత డేట్ పోస్ట్పోన్ చేసాం కదా, ప్రస్తుతం ప్రోగ్రెస్ ఎలా ఉంది? అంటే ప్రోగ్రెస్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గ్రేట్ యాక్చువల్లీ. అంటే పోస్ట్ ప్రొడక్షన్ అంతా అవుతుంది, మ్యూజిక్ డైరెక్షన్ జరుగుతుంది, అండ్ విఎఫ్ఎక్స్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ టైమ్ అండి. 15th పోస్ట్ ప్రొడక్షన్ రీజన్ కూడా ఏంటంటే లైక్ ఏదో విఎఫ్ఎక్స్ వల్ల అదొక రీజన్తో పాటు అంటే వీ వాంటెడ్ టు కమ్ సోలో అనమాట. లైక్ ఫస్ట్ 30th రిలీజ్ మళ్ళీ. సో ఐ థాట్ లైక్ 30th గుడ్ డేట్ అనిపించింది. అండ్ వినాయక చవితి కూడా ఉంది దాని తర్వాత. అండ్ మోస్ట్ అండ్ వీల్ ఆల్సో హ్యావ్ సమ్ టైమ్ ఫర్ ద పోస్ట్ ప్రొడక్షన్. సో ఐ థాట్ 30th ఇస్ లైక్ రైట్ డేట్ ఏమో అనిపించింది. అందుకని మీరు ఈ సాహో కోసం ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అంటే బిగ్ ప్రాజెక్ట్ దుబాయ్ అంటే ఫారెన్లో షూట్ చేశారు కాబట్టి సుజీత్ ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి? సుజీత్గా సవాళ్ళు ఎదుర్కోలేదు, డైరెక్టర్గా సవాళ్ళు చాలా ఉన్నాయి. లైక్ ఫారెన్ స్కెడ్యూల్స్ మనకు కొత్త ఏం కదండి, మనం ఎప్పటి నుంచో చేస్తున్నాను. మోస్ట్లీ స్కెడ్యూల్లో టఫ్ థింగ్ ఏంటంటే మనం కార్ బ్లాస్ట్ చేయడానికి ఇక్కడ రోడ్ మీద బ్లాస్ట్ చేయడానికి ఒక పర్మిషన్ ఉంటుంది. అదే ఫారెన్ కంట్రీలో బ్లాస్ట్ చేయడానికి దానికి 100 పర్మిషన్ ఉంటాయి. అదే కంట్రీలో 100 కార్ బ్లాస్ట్ చేయడానికి ఇంకో టైప్ ఆఫ్ పర్మిషన్ ఉంటుంది. సో అక్కడ ఈ పేపర్ వర్క్ కానీ ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ టైం పట్టింది. బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్. అంటే పెద్ద వీ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్ బట్ ఐ డోంట్ వాంట్ టాక్ లైక్ ఇట్స్ గుడ్. అంత బాగా ప్రోగ్రెస్ అయిందండి. సరే, సాంగ్ విషయానికి వస్తే ఒక రొమాంటిక్ మోడ్లో సాగే సాంగ్లో అనిపిస్తుంది. అంటే కథలో లవ్ స్టోరీ డ్రైవ్ చేస్తున్నా. ఆ కథలో లవ్ స్టోరీ అనేది క్రూషియల్ పార్ట్ అండి. అంటే
లవ్ స్టోరీ అనేది బేసిక్గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లైక్ ఈ సినిమాలో. అండ్ ఈ పర్టికులర్ సాంగ్ వచ్చేసి లైక్ సినిమాకి అవసరం పడింది, యాక్చువల్లీ సినిమాకి ఈ సాంగ్ చాలా అవసరం పడింది. అండ్ ఇట్ డ్రైవ్ ద మూవీ ఆల్సో, ఇట్ వోంట్ రియలీ స్టాప్ ద మూవీ. కేకే గారు, ఇది ఈ సాంగ్ మీ ఎక్స్పీరియన్స్? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పటిదాకా ఒక టైప్ ఆఫ్ మూవీస్ చేస్తూ ఒకేసారి ఇంత పెద్ద సినిమాలు, అంటే మోస్ట్ అవైటెడ్ మూవీ టు ఇండియా లెవెల్లో, సో ఇలాంటి సినిమాలో ఒక సాంగ్ అవకాశం రావడం నాకు ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూవీ క్రియేషన్స్. స్పెషల్ థ్యాంక్స్ టు వంశీ గారు, విక్కీ గారు, ప్రమోద్ గారు అండ్ సుజిత్ భయ్య. నాకు సిచ్యువేషన్ చెప్పారండి సినిమాలో, ఇందాక చెప్పినట్టు క్రూషియల్ సిచ్యువేషన్ అనమాట. సో ఆ సందర్భానికి తగ్గట్టే పదాలు కూడా ఉంటాయి తప్ప కమర్షియల్గా ఏదో రాయాలని రాయలేదన్నమాట. సో నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సో అక్కడ ఆ సిచ్యువేషన్ ఏం జరిగిందో అదే చెప్పడానికి ట్రై చేశాను అనమాట సాంగ్లో. ఏం జరిగిందండి? Sir, why did you specifically pick Prabhas and Shraddha for this film? ఇది క్వశ్చన్కి ఆన్సర్ పర్టికులర్గా ప్రభాస్ గారిని పిక్ చేసుకోవడానికి ప్రభాస్ గారిని మమ్మల్ని పిక్ చేసుకోవాలి తప్ప ప్రభాస్ గారిని ఎవరు పిక్ చేసుకోలేరు. ఇది స్టార్ అండి. సో అండ్ ప్రభాస్ గారితో ఎవరు బాగుంటారు అనిపించినప్పుడు వి థాట్ శ్రద్ధ విల్ బి ద రైట్ చాయిస్. అండ్ లక్కీలీ శ్రద్ధ కూడా కథ చెప్పడం జరిగింది, తనకు కూడా బాగా నచ్చింది. సో అలాగా వాళ్ళిద్దరూ లైక్ మీరు చూసారు కదా, లైక్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా వర్కౌట్ అవుతుంది సినిమాలో. సో What would you like to talk about the poster controversy that is going on, that all the films posters are being copied from other Hollywood films? ఏ హాలీవుడ్ మూవీ అండి? Saho's poster was copied from a Hollywood movie. విచ్ హాలీవుడ్ మూవీ? విచ్ వన్? I'm not sure of that. యా, అది మీరు చెప్పండి, దాని ప్రకారం వీ కెన్ టాక్. Controversies arise as such is what I have mentioned. I'm not claiming it. I'm telling you controversies are such. So what? అదే చెప్తున్నా, కాంట్రవర్సీ అనేది అవుతుంది అన్నప్పుడు వీ నీడ్ టు లైక్ ఓకే పలానా ఉంది, అది ఉందంటే వీ కెన్ టాక్ అబౌట్ ఇట్, ఆర్ ఎల్స్ ఇట్స్ లైక్ వీరే అన్నారు కాంట్రవర్సీ అని. సో And what would you talk about the video game that is going to release on the same? వీడియో గేమ్, యా ఐ మీన్ లైక్ వీడియో గేమ్ గురించి మాట్లాడాలంటే యా, అండ్ వీడియో గేమ్ పర్సనల్గా వెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ స్కేల్ ఆఫ్ మూవీ కదా, పీపుల్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ మోర్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏమైనా టీ షర్ట్స్ ఉన్నాయా, క్యాప్స్ ఉన్నాయా, గేమ్స్ ఉన్నాయా, లైక్ దే వాంటెడ్ టు ఆ మూవీ రిలీజ్తో పాటు సినిమాని స్టాప్ చేయలేము మనం, వీ నీడ్ టు ప్రొలాంగ్ ఇట్ అనమాట. సో ఐ థాట్ like game would be an interesting point, and movie also we have like so much of action kada. I thought game would be a right platform to make the movie like get into a bigger scale.